మరణాత జీవాహారమును ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు మా ప్రేమపూర్వక ఆహ్వానము తెలుపుచూ ఉన్నాము. ఈ లెంట్ సీజన్లోని ఈ యొక్క కార్యక్రమములో మిమ్ములను క్రీస్తు యొద్దకు, క్రీస్తుని సిలువ యొద్దకు నడిపించుచున్నాయని మేము నమ్ముచూ ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభుని సిలువ ప్రతి విశ్వాసి జీవితములో కేంద్రముగా ఉండాలి. తద్వారా క్రీస్తుని ఉపదేశము, క్రీస్తుని క్రయధనము వలనైన దీవెనలు, ఫలములు, మేలుతో మీరు నింపబడవలనని మేము ఆకాంక్షిస్తూ ఉన్నాము. సిలువను ధ్యానించుచున్నప్పుడు సిలువపై యేసుక్రీస్తు ప్రభు పలికిన మాటలను మనము తరచూ జ్ఞాపకం చేసుకుంటాం. కొందరు ప్రతిదినము సిలువపై క్రీస్తు యేసు పలికిన 7 మాటలను ఈ 40 దినములు నెమరు వేసుకొనొచ్చు ఉన్నారు. ఈ మాటలను మనము ధ్యానించినప్పుడు వాస్తవంగా ఈ మాటలలో దేవుని ప్రేమ కనబడుచు ఉన్నది. దేవుడు మన కొరకై చేసిన ప్రార్థనలు వినిపింపబడుచు ఉన్నవి. కానీ ఆలోచన చేస్తే ఈ మాటలు వినియున్న నరులలో నింపినది ఏమిటి అని ఆలోచన చేస్తే దేవుని వలనైన జీవము. When you ponder upon the words that Christ spoke on the cross, the life that God possesses is being sown into your life. ఆయన మాటలలోని జీవము నీలో నిండి ఉన్నది. ఆయన మాటలు విన్నప్పుడల్లా ఆయన జీవము నీలో చేరొచ్చు ఉన్నది. అందుకనే దొంగ క్రీస్తు ప్రక్క నుండి విన్నవించుచు ఉన్నప్పుడు, విజ్ఞాపన చేస్తూ ఉన్నప్పుడు, రిమెంబర్ మీ, నన్ను జ్ఞాపకము చేసుకోమని మొరపెట్టుచు ఉన్నప్పుడు దేవుని వాక్యం చెప్తూ ఉంది కదా, ఆయన మన మొరను ఆలకించు దేవుడు. అందుకనే ఆ దొంగ ఆ క్షణమందు చేసి ఉన్న ఆ మొరను వెనువెంటనే ఆయన ఆలకించి దానికి జవాబిచ్చుట మనము చూస్తూ ఉన్నాం. He didn't delay. He didn't take a long time to answer, to respond to the plea of the thief. ఆ దొంగ యొక్క విన్నపమునకు, విజ్ఞాపనకు జవాబిచ్చుటకు దీర్ఘకాలము ప్రభు తీసుకోలేదు. కానీ he answered, జవాబునిచ్చాడు. నీవు నిశ్చయముగా నాతో కూడా ఉందువు అని దేవుడు వాగ్దానం చేశాడు. రిమెంబర్, ఇఫ్ నాట్ ఫర్ దోస్ వర్డ్స్, ఆ మాటలు క్రీస్తు యేసు సిలువపై నుండి ఆ దొంగ విషయమై మాట్లాడని ఎడల ఆ దొంగ నరకములోనికి జారిపోవును. కానీ దేవుని వలన క్షమనందుకోగా ఆ క్షమలో నుండి ద వర్డ్స్ ఆఫ్ యాక్సెప్టెన్స్ క్రీస్తు యేసు అంగీకరించడంతో పాటుగా ఒక ధన్యతను, ఒక బహుమానమును, ఒక స్థానమును ఆ దొంగను దొంగగా పరిగణించుట కాక ఆ దొంగను దేవుని కుమారునిగా ఎంచి, ఆ దేవుని కుమారుడు రక్షణకు యోగ్యుడని పరిగణించి ఆ క్షమ పలుకులు పలికి మోక్షములో చోటు కొరకైన వాగ్దానము చేసి ఉండగా ఆ దొంగకు నూతన జీవము సిలువ దగ్గర దొరికింది. నీ జీవితంలో చాలాసార్లు నా జీవితం అంతమైపోతుంది, నేను నరకంలోనికి జారిపోతూ ఉన్నాను, ఇదే నా ఆఖరి గడియ, మరి ఏ అవకాశము నాకు లేదు, నా జీవితము సమాప్తమవుచున్నదని నీవు తలస్తూ ఉన్నావేమో. ఆ దొంగ వలె ఆ క్షణమందైనా, నీ జీవితంలోని ఆఖరి గడియందైనా నీవు క్రీస్తు యేసును వేడుకుంటే, క్రీస్తు యేసును చేరుకుంటే, క్షమను నీవు కోరితే, హీ విల్ యాక్సెప్ట్ యూ, హీ విల్ ఫర్గివ్ యూ. నిన్ను అంగీకరిస్తాడు, చేర్చుకుంటాడు, క్షమిస్తాడు. ఎందుకనగా ఆయన నిన్ను ప్రేమించుచు ఉన్నాడు. దోస్ వర్డ్స్ దట్ క్రైస్ట్ స్పోక్ ఆన్ క్రాస్ బ్రీత్ న్యూ లైఫ్ ఇన్ టు ద థీఫ్. ఆ దొంగలోనికి నూతన జీవమును ఎలాగో ఆ మాటలు నింపాయో, క్రీస్తు యేసు నీవు ఈరోజు చేర్చుకుంటే నీ జీవితంలో కూడా నూతన జీవము నింపబడుతుంది. క్రీస్తును అంగీకరించు. ప్రభువా, నీ మాటలు జీవము కలిగిన మాటలు, జీవాధిపతివైన నీవు, జీవమయున నీవే తండ్రి. నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు వలన, క్రీస్తు యేసుని పలుకుల వలన తండ్రి మాలో నీ జీవము నింపి ఉన్నావు. క్రీస్తు యేసుని చేర్చుకుని వాక్కయ్యున్న నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసుని మా హృదయములో తండ్రి మేము దాచుకుని నీ జీవముతో నింపబడుటకు సహాయం వచ్చాము. ప్రాణనాథుడయ్యున్న క్రీస్తు పేర ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.